దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఒక ఇంటిని తీర్చిదిద్దేందుకు పాటించవలసిన సూత్రం ఏమిటంటే, నీ భర్తను శిరస్సుగా చేసి నీవు గుండెగా మారడం. ఆ రెండు నీవే ఉండాలనుకుంటే మాత్రం అది నీకు తలకు మించిన భారం అవుతుంది. దేవుడు భర్తను కుటుంబానికి శిరస్సుగా ఉంచాడు. ఆ శిరస్సును శిరస్సుగానే ఉంచడం కుటుంబానికి క్షేమకరం, ఆశీర్వాదకరం. దానికి అతడు అర్హుడైనా కాకపోయినా అది దేవుని క్రమం. దేవుడు ఏర్పరిచిన క్రమము. శరీరంలో శిరస్సు ముఖ్యమైందే, గుండె కూడా ముఖ్యమైందే. ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అనేది లేదు. రెండూ సమానమే. ఒక గృహంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనేది లేదు. గృహంలో వారిద్దరూ తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. నీ భర్త నీ కుటుంబానికి శిరస్సు అయినప్పుడు ఆయన అధికారాన్ని నువ్వు అంగీకరించాలి. అదే సమయంలో కుటుంబానికి ఒక గుండెగా నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. భార్యాభర్తలు ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తించినప్పుడు గృహము నిజంగానే పరలోకంలా మారిపోతుంది.